ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రివెన్షన్ అంటే మెజర్స్ ఆర్ టేకెన్ బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అన్నట్టు. లైక్ మనకు ఒకటి ఉంటుంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అట్లాగా ప్రివెన్షన్ ఇన్వాల్వ్స్ ఆల్ ద యాక్టివిటీస్, మెజర్స్, ప్రికాషన్స్ taken to avoid the occurrence of disaster or to minimize the impacts of the disaster. Characteristics or features of prevention. First is the proactive. Prevention involves taking actions before a disaster occur rather than reacting after it happens. అంటే మనం డిజాస్టర్ రాకముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. డిజాస్టర్ వచ్చిన తర్వాత దానికి రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది కదా, దాని నుంచి లాసే ఉంటుంది డిజాస్టర్ తర్వాత. అందుకని ఆ డిజాస్టర్ రాకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ కదా. సెకండ్ది రిస్క్ రిడక్షన్. ఇట్ ఎయిమ్ టు లోవర్ ది ఛాన్సెస్ ఆఫ్ ఎ డిజాస్టర్ హ్యాపెనింగ్ బై అడ్రస్సింగ్ ది పొటెన్షియల్ రిస్క్. ఇప్పుడు మనం రిస్క్ని అడ్రస్ చేసినామనుకో, రిస్క్ని ఏమేమి రిస్క్ ఉన్నాయని మనం కనిపెట్టామనుకో, దాని ద్వారా మనం వచ్చే డిజాస్టర్ని తగ్గించుకోగలుగుతాము. బై రెడ్యూసింగ్ ది రిస్క్ మనం డిజాస్టర్ని కూడా తగ్గించుకోవచ్చు. ఎడ్యుకేటింగ్ అండ్ అవేర్నెస్. ప్రివెన్షన్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ టీచింగ్ కమ్యూనిటీస్ అబౌట్ ది రిస్క్ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్. వన్ టైప్ ఆఫ్ ప్రివెన్షన్ ఏంటిదంటే ఎడ్యుకేటింగ్ అండ్ ప్రొవైడింగ్ అవేర్నెస్. ఇప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ పెంచామనుకో, లైక్ హౌ టు ఫైట్ విత్ డిజాస్టర్ అని, అట్లా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. డిజాస్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, హౌ వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఎఫెక్ట్స్. ఫోర్త్ది సస్టైనబిలిటీ. ప్రివెన్షన్ మెజర్స్ ఆర్ యాక్షన్స్ కాంట్రిబ్యూట్ టు sustainable development by ensuring that infrastructures are built to withstand potential hazards. మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా బిల్డ్ చేయాలంటే అది ఏ హజార్డ్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వద్దు అన్నట్టు. థ్యాంక్ యూ.